హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే మనకు చాలా పాయింట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం అయితే జరుగుతుంది. మన ఛానల్లో ప్రామాణికంగా 2 న్యూస్ పేపర్లను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడో సర్క్యులేషన్ లేని ప్రామాణికం లేని న్యూస్ పేపర్లు ఎక్కడో చిన్న పాయింట్ వచ్చిందని పట్టుకొని మన ఛానల్ అయితే దాన్ని హైలైట్ చేసి చెప్పడం జరగదు. సో మనకు ప్రామాణికమైన న్యూస్ పేపర్ నుంచి వచ్చిన కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సంబంధ సమాచారం మాత్రం మనం ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సో కాబట్టి మన దాంట్లో అయితే ఫేక్ న్యూస్ అయితే రాదు. కాబట్టి మన ఛానల్లో ప్రామాణికమైన న్యూస్నే ప్రచురించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో కరెంట్ అఫైర్లో భాగంగా పాయింట్ చూసుకుంటే ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద్ పనగారియా, నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాను 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనం పాండేను ఆర్థిక సంఘం కార్యదర్శిగా నియమించారు. పనగారియా గతంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు సేవలందించారు. నూతన ఆర్థిక సంఘం 2026-27 నుంచి 2030-31 కాలానికి సంబంధించిన 5 ఏళ్ల నివేదికను 2025 అక్టోబర్ 31వ తేదీ కల్లా రాష్ట్రపతికి నివేదించనుంది. సో 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు విధి విధానాలు కార్యాచరణను నవంబర్లోనే ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదించింది. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం, రెవెన్యూ వాటా తదితరాలపై ఆర్థిక సంఘం సూచనలు సలహాలు ఇవ్వనుంది. ఇది ఫైనాన్స్ కమిషన్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది మనకు 16వ ఆర్థిక సంఘం గురించి కొత్త సమాచారం. అదేవిధంగా ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ గుత్తా సురేష్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఉపాధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన డాక్టర్ గుత్తా సురేష్ ఎంపికయ్యారు. ఈ మేరకు మనకు ఐఎంఏ అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఓయూ జిల్లా పీజీ కాలేజీల పేర్లు మార్పు అని చెప్పి రావడం జరిగింది. మనకి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్న 5 పీజీ కాలేజీల పేర్లను మార్చారు. సో మనకు సిద్దిపేట పీజీ కాలేజీతో పాటు మీర్జాపూర్, జోగిపేట్, నర్సాపూర్, వికారాబాద్ పీజీ కాలేజీలను ఇక నుంచి యూనివర్సిటీ పీజీ కాలేజీలుగా వ్యవహరించనున్నట్లు ఓయూ అధికారులు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆ నిబంధన తొలగించాలని చెప్పి మనకు ప్రధానంగా రావడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మేనేజ్మెంట్ కేటగిరీకి నీట్ అర్హత నిబంధనను తెలంగాణ ప్రభుత్వం తొలగించాలని చెప్పి నర్సింగ్ విద్యార్థులు కోరడం జరిగింది. సో కన్వీనర్ కోటాకు మాత్రం ఎంసెట్ తోటి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మేనేజ్మెంట్ కోటాకు అయితే నీట్ అర్హత కంపల్సరీ అని చెప్పి కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం అయితే పేర్కొనడం జరిగింది. సో దీన్ని ఎత్తేసి మాకు అడ్మిషన్లు కల్పించాలని చెప్పి మనకు నర్సింగ్ కోర్సు విద్యార్థులు అయితే కోరడం జరిగింది. అదేవిధంగా నేడు నింగిలోకి పిఎస్ఎల్వి C58 కొనసాగుతున్న కౌంట్డౌన్. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 60వ ప్రయోగం. సో ప్రపంచమంతా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి కౌంట్డౌన్ ప్రారంభించగా ఇస్రో 2024లో తొలి ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిర్వహించనున్న పిఎస్ఎల్వి C58 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8:10 ప్రారంభమైంది. 25 గంటల కౌంట్డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9:10 షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కేజీల బరువు గల ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. తిరువనంతపురం ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన విమెన్స్ ఇంజనీర్డ్ శాటిలైట్ వీషాట్ను కూడా ప్రయోగించడం జరుగుతుంది. ఇది మనకు పిఎస్ఎల్వి C58 ప్రయోగంలో ఎక్స్పోసాట్తో పాటు మనకు వీషాట్ను కూడా ప్రయోగించడం జరుగుతుంది. మనకు ప్రధానంగా ఎక్స్పోసాట్ గురించి చూసుకుంటే మనకు ప్రయోగిస్తున్న పిఎస్ఎల్వి C58 రాకెట్ కృష్ణబిలాల గుట్టుమట్లను తేల్చేందుకు ఉద్దేశించిన ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహం. దీన్ని ఎక్స్పోసాట్ కూడా పిలవడం జరుగుతుంది. ఇది మనకు పిఎస్ఎల్వి C58 ప్రయోగం గురించి కొత్త సమాచారం. అదేవిధంగా నాటా 2024లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ BAR కోర్సులో ప్రవేశాలకు నేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ నాటా 2024 నోటిఫికేషన్ విడుదలైంది. దీని గురించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. సో అప్లికేషన్ ఫీజు, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్ వీటి గురించి ప్రతి విషయం అయితే మన ఛానల్లో డీటెయిల్డ్గా వీడియో చేసి పెట్టాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతాయి మనకు. సో దీని గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో చూసుకోవచ్చు, లేదంటే nata.in అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2024 జనవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీలో 35 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది.
సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 29 వరకు ఉంది. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తులు అయితే మనకు మెయిల్ ద్వారా పంపించాలి. సో దరఖాస్తుకు చివరి తేదీ ఈరోజే జనవరి 1 వరకు ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు cwsd@universityofhyderabad.ac.in అఫీషియల్ మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ప్రధానంగా నిరుద్యోగులకైతే మెగా డిఎస్సి గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సికి కసరత్తు షూరు. ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయ ఖాళీలు 5089, పదోన్నతులు కల్పిస్తే మరో 9000, టెట్ నిర్వహణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకు మెగా డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని, టీచర్లు లేరని, మూసివేసిన వాటిలోనూ అవసరమైన మేరకు నియామకాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు. పదోన్నతులు సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా ముందుకు సాగడం కోసం చెప్పి మంచి ప్రణాళికలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో 5089 పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ 1739, భాషా పండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, సెకండరీ గ్రేడ్ టీచర్ 2575 పోస్టులను ఖాళీగా చూపారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. అయితే గత ఏడాది ఆగస్టు వరకు ఆ పోస్టులు లెక్క తేలాలి. టెట్ ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు కల్పించాలనే నిబంధన దృష్ట్యా ఇప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 9000 వరకు ఖాళీలు తేలివీరింది. వీటన్నిటిని డిఎస్సిలో చేర్చాలని చెప్పి విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవి విరమణలో ఖాళీలు అయ్యే పోస్టులను కూడా కలపాల్సి ఉంటుంది. ఈ లెక్కన 19,000 నుంచి 20,000 వరకు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి అధికారులు అయితే లెక్కలు వేస్తున్నారు. నిర్వహణ ఎప్పుడు అనే పాయింట్ చూసుకుంటే మాత్రం డిఎస్సి నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి 15 రోజుల్లో పూర్తి చేసి సీఎంకు నివేదించాలని చెప్పి విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం అయ్యాక డిఎస్సి నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే వీలుంటుంది. సో ముందుగా ఉపాధ్యాయ పదోన్నతుల కోసం టెట్ విధిగా నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి టెట్ నిర్వహణలో జాప్యం ఉంటే పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి వాటిని కలిపి డిఎస్సి నిర్వహించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్కు 1.72 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి వారి సంఖ్య మరింత పెరిగే వీలుందని చెప్పి కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధాన అడ్డంకి ఏంటంటే మనకు ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వీలుంది. ఆలోగా డిఎస్సి నిర్వహించాలంటే అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని చెప్పి దీనికైతే కొంత న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను కొనసాగించి పోస్టులు గడువు పెంచి కొనసాగించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సో దీని గురించి అయితే మరింత సమాచారం మనం ఇంకో వారం రోజుల్లో రాబోతుంది. సో ఏదేమైనప్పటికీ 19 నుంచి 20,000 ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారైతే 1-2 సార్లు జాగ్రత్తగా సిలబస్ని చూసుకుంటూ ప్రిపరేషన్తో కొనసాగించండి. మరో పాయింట్ చూసుకుంటే 14వ సింహాసనాన్ని వీడుతున్న డెన్మార్క్ రాణి మార్గరెట్ II ప్రకటన. తన కుమారుడు ఫ్రెడరిక్ రాజు అయ్యేందుకు వీలుగా వచ్చే నెల 14వ తేదీన తాను సింహాసనాన్ని వీడుతున్నట్లు డెన్మార్క్ రాణి మార్గరెట్ II ప్రకటించారు. రాణి వైదొలగనున్న సంగతిని ప్రధాని మెట్టి ఫ్రెడరిక్సన్ కూడా ధృవీకరించడం జరిగింది. తండ్రి కింగ్ ఫ్రెడరిక్ IX మరణంతో 31 ఏళ్ల వయసులో మార్గరెట్ డెన్మార్క్ సింహాసనాన్ని అధిష్ఠించారు. వచ్చే నెల 14న ఆమె సింహాసనాన్ని అధిష్ఠించి 52 ఏళ్ళు అవుతాయి. సరిగ్గా అదే రోజున ఆమె సింహాసనం నుంచి వైదొలిగి కుమారుడికి పగ్గాలు అప్పగించాలని చెప్పి నిర్ణయించారు. ఇది మనకు డెన్మార్క్ రాణి గురించి కొంత సమాచారం. అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే 2023 విశ్వసుందరిగా నిలిచిన షెన్నిస్ పలాసియోన్ ఏ దేశానికి చెందినవారు? ఈమెతే నికరాగ్వా. అదేవిధంగా లాన్సెట్ పత్రిక కౌంట్డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ 8వ వార్షిక నివేదిక ప్రకారం బాణుడి ప్రతాపం ఇదే మాదిరిగా పెరుగుతూ ఉంటే వచ్చే 27 ఏళ్లలో అంటే 2050 నాటికి ఎండల తీవ్రతకు మరణించే వారి సంఖ్య ఎన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు 5%. అదేవిధంగా వ్యవసాయం, రవాణా, మైనింగ్, నిర్మాణ రంగం లాంటి వాటితో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు 2023 నవంబర్ 27 నుంచి 30 వరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో సదస్సును ఎక్కడ నిర్వహించారు? ఇదైతే సిడ్నీ. అదేవిధంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఏజీగా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డి 2023 డిసెంబర్ 30న నియమితులయ్యారు. అదేవిధంగా భారతీయ వైద్యుడు కన్నగంటి చంద్రమోహన్ 2023 ఏడాదికి ప్రతిష్టాత్మక కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ సిబిఈ పురస్కారానికి ఎంపికయ్యారు. మరో పాయింట్
చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా నౌకాదళ మాజీ కమాండర్ జనరల్ డాంగ్ జున్ 2023 డిసెంబర్ 29న నియమితులయ్యారు. అదేవిధంగా అడ్మిరల్, వైస్ అడ్మిరల్, రియర్ అడ్మిరల్లకు కొత్తగా రూపొందించిన 5 బ్యాడ్జీలను భారత నౌకాదళం ఆవిష్కరించింది. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది దీన్ని రూపొందించారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2022 సెప్టెంబర్లో ప్రధాని మోదీ భారత నౌకాదళ సరికొత్త చిహ్నాన్ని నిషాన్ను కూడా ఆవిష్కరించారు. అదేవిధంగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఎన్టీఆర్ఓలో చేరతారని చెప్పి మనకు 74 సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 74 సైంటిస్ట్ బి జనరల్ సెంట్రల్ సివిల్ సర్వీస్ గ్రూప్ ఏ గెజిటెడ్ మరియు నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు జనవరి 19 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం ఎన్టీఆర్ఓ అఫీషియల్ వెబ్సైట్లకు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సాలార్జంగ్ మ్యూజియంలో 14 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దరఖాస్తులు మాత్రం ఆఫ్లైన్లో చేసుకోవాలి. లాస్ట్ డేట్ అయితే సాలార్జంగ్ మ్యూజియం.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెయిల్లో కన్సల్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 18 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం sail.co.inలో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అగర్తలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 27 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 10 వరకు ఉంది. అదేవిధంగా సిఎస్ఆర్ ఐపీయూలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో ఇదైతే ఇంటర్వ్యూకి సంబంధించి జనవరి 11, 12 తేదీలో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం కోసం అయితే csir.rec.inలో చెక్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో ప్రత్యేకమైన వీడియోలు మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. సో మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.